హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కామర్స్ స్టడీ గైడ్. సో మనము ఎంకామ్ ప్రీవియస్ పేపర్ సిపిజిడికి సంబంధించి 2019కి సంబంధించి ఎంకామ్ ప్రీవియస్ పేపర్ చూస్తున్నాం మనము. సో ఇదివరకు 3 వీడియోస్ చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో అవి చూడండి. సో మనం ఇప్పటివరకు కూడా 60 క్వశ్చన్స్ని డిస్కస్ చేసాము. సో ఎంకామ్ ప్రీవియస్ పేపర్కి సంబంధించి మొదటి 60 క్వశ్చన్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ వీడియోకి సంబంధించి లింక్స్ అనేవి మనం డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. So, if you see the 61th question, so the term error in statistics refers to, so గణాంక శాస్త్రంలో దోషం అనగా, so the correct answer for 61 question is the fourth answer, difference between the values of statistic and that of the corresponding parameter, సంబంధిత parameter statistics కు గల భేదం. And coming to the 62nd question, ద మిడ్ పాయింట్ ఆఫ్ క్లాస్ ఈజ్ అబ్టైన్డ్ బై, తరగతి మధ్య బిందువు కనుగొనేది. సో 62nd క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద థర్డ్ వన్, బై డివైడింగ్ ది డిఫరెన్స్ ఆఫ్ అప్పర్ అండ్ లోవర్ లిమిట్ బై 2. ఎగువ దిగువ అవధుల మధ్య తేడాను 2తో భాగించడం ద్వారా. సో ఇక్కడ 62nd క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్. అండ్ కమింగ్ టు ది 63rd క్వశ్చన్, 63 క్వశ్చన్, which average is affected most by extreme observation in a series. సో ఈ క్రింది వాటిలో ఏ సగటు శ్రేణిలోని అతి తక్కువ ఎక్కువ అంశం వలన ప్రభావితం అవుతుంది? ఓకే, అతి తక్కువ అతి ఎక్కువ అంశం వలన ప్రభావితం అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఫర్ 63rd క్వశ్చన్ ఈజ్ ద థర్డ్ వన్, అర్థమెటిక్ మీన్, అంక మధ్యమం. అండ్ 64th క్వశ్చన్, so calculate median from data of the wages. Okay, so 64th question, the correct answer is second one, so rupees 1150. And coming to the 65th question, when coefficient of skewness is positive, the distribution is said to be, వైషమ్య గుణకం ధనాత్మకం అయితే ఆ విభాజనం. సో 65th question, correct answer is పాజిటివ్లీ స్క్యూడ్, ధనాత్మక వైషమ్యం. అండ్ కమింగ్ టు ది 66th క్వశ్చన్, స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఆల్వేస్ కంప్యూటెడ్ ఫ్రమ్, ప్రామాణిక విచలనాన్ని ఎల్లప్పుడూ లెక్కగట్టేది. సో హియర్ 66th క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మీన్, అంక మధ్యమం ద్వారా. సో 67th క్వశ్చన్, ద కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ ఆల్వేస్, సహసంబంధ గుణకం ఎల్లప్పుడూ. సో 67th క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ లయింగ్ బిట్వీన్ -1 అండ్ +1, -1 +1 కంటే ఎక్కువ. ఓకే, సో ఇట్ ఇస్ బిట్వీన్ ది -1 అండ్ +1. సో 68th క్వశ్చన్, ద స్క్వేర్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ ఈజ్ కాల్డ్, సహసంబంధ గుణక వర్గం. So the correct answer of 68th question will be the coefficient of determination, నిర్ధారిత గుణకం. And coming to the 69th question, the price index used in statistical deflation is called, గుణాంక ద్రవ్యోల్బణ సర్దుబాటుకు ఉపయోగించే ధర సూచి. 69th question correct answer is deflator. And coming to the 70th question, what would you use to compare the frequency distributions of more than one set of data? రెండు సమతుల కంటే ఎక్కువ దత్తాంశాన్ని పోల్చడానికి ఉపయోగించే పౌనపున్య విభాజనం. సో 70 క్వశ్చన్స్ యొక్క కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫ్రీక్వెన్సీ పాలిగాన్, పౌనపున్య బహుభుజి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ first option. And coming to the 71 question, the process of stopping the flow of the check issued by a drawer to the drawee bank branch is called, జారీ చేసిన చెక్కు కర్త బ్యాంకు నుండి గ్రహీత బ్యాంకుకు వెళ్ళే క్రమాన్ని ఆపే ప్రక్రియ. సో 71 క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ చెక్ ట్రంకేషన్ పేమెంట్ సిస్టమ్, చెక్స్ ట్రంకేషన్ పేమెంట్ సిస్టమ్, చెక్ ట్రంకేషన్ చెల్లింపుల వ్యవస్థ.
So second question, 72nd, okay, 72 second correct question. The rate at which RBI lends to commercial banks generally against government securities is termed as. వాణిజ్య బ్యాంకులకు ప్రభుత్వ సెక్యూరిటీల హామీతో ఆర్బీఐ ఇచ్చే రుణాలపై వడ్డీ రేటు. సో 72 కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, రెపో రేట్, చెల్లింపుల ఆపకం. 72 కరెక్ట్ ఆన్సర్ ఈజ్ రెపో రేట్. అండ్ 73rd క్వశ్చన్, అన్ ఇంక్రీజ్ ఇన్ సిఆర్ఆర్లో పెంపు, అన్ ఇంక్రీజ్ ఇన్ సిఆర్ఆర్. సో 73rd క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ రెడ్యూస్ ది లెండింగ్ కెపాసిటీ ఆఫ్ బ్యాంక్స్, బ్యాంకులు ఇచ్చే రుణ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 73rd క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్. అండ్ కమింగ్ టు ది 74th క్వశ్చన్, 74th క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద ఓపెన్ బ్యాంక్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్. భారతదేశంలో ఓపెన్ కేంద్ర బ్యాంకు. సో 74th క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. The 73rd question correct answer is Reserve Bank of India. And coming to the 75th question, ATM stands for. 75th question correct answer is automated teller machine. And coming to the 76th question, if a check is presented for payment after 3 months from the date of the issue, it is called. జారీ చేసిన తర్వాత 3 నెలలకు చెక్కును చెల్లింపు మార్పిస్తే అది. సో 76th క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ స్టేల్ చెక్. సో స్టేల్ చెక్. సో 76th కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. అండ్ కమింగ్ టు ది 77th క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగింగ్ టు ద మేజర్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ ఇన్ ఇండియా. ఈ క్రింది వానిలో ఏది ప్రైవేట్ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ కాదు. సో 77th క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ. The Oriental Insurance Company. And coming to the 78th question, when was life insurance sector nationalized? జీవిత బీమా రంగాన్ని ఎప్పుడు జాతీయం చేశారు? సో 78th question correct answer is 1956. Okay. And coming to the 79th question, the principle of insurance which state that an insured may not be compensated by the insurance company in an amount exceeding the insured's economic loss is called. బీమా చేయించుకున్న ఆ వ్యక్తికైన ఆర్థిక నష్టానికంటే ఎక్కువ పరిహారం చెల్లించనవసరం లేదనే బీమా సూత్రం. సో 79th క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇండెమ్నిటీ, నష్ట పరిహార సూత్రం. సో కమింగ్ టు ది 80 క్వశ్చన్, ద ఫాలోయింగ్ వన్ డస్ నాట్ కమ్ అండర్ మనీ మార్కెట్. ఈ క్రింది వానిలో ఏది ద్రవ్య మార్కెట్ కాదు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అసెట్ సెక్యూరిటైజేషన్. సో 80 క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్, అసెట్ సెక్యూరిటైజేషన్. సో దిస్ ఈజ్ ఫర్ టుడేస్ సెషన్. సో ఇన్ దిస్ వీడియో వీ హ్యావ్ లెర్న్ 60 to 80 క్వశ్చన్. సో in next video we will learn another 20 questions. So if you want the previous videos, so kindly find the link in the description. So thanks for watching. Have a nice day. Bye bye.